హాయ్, ఈరోజు మన కిచెన్లో ఆలూ కుర్మా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పూరి, చపాతీ, రైస్, బగారన్నంలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు ఆలూతో రెసిపీ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్. ఫస్ట్ నేను ఇక్కడ 1 kg వరకు ఆలూ తీసుకున్నాను. నీట్గా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో 2 నుంచి 3 వరకు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాతకి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. 1/2 kg వరకు టమాటో తీసుకోవాలి. నీట్గా కడుక్కొని అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆలూ కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఉల్లిగడ్డ, కరివేపాకు, 1 నిమ్మకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, టమాటాలు ఇట్లా కట్ చేసుకున్న తర్వాతకి మిక్సీ చేసుకో. ఒక పెద్ద కుడుక, 1 స్పూన్ గసాలు, 1/2 కిలో పెరుగు, గరం మసాలా, సాజీర, దాల్చిన చెక్క, 4 ఇలాచులు, తోక మిరియాలు, 2 బగారాకు, లవంగాలు. ఉడికించుకున్న ఆలూని ఈ సైజు వరకు కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే ఆలు అంతా చితికిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. కాజు పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గసాలు మాడనివ్వద్దు, మాడిపోతే కూర కలర్ చేంజ్ అయిపోతుంది. లైట్గా ఫ్రై చేసి తీసేసేయాలి. తర్వాత ఈ పావుతోటి 3 పావుల వరకు నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాతకి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేగిన తర్వాతకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు దగ్గరికి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ టమాటాలను మొత్తం మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కాజు, కొబ్బరి గసాలు ఇవి కూడా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయిన తర్వాతకి 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్, కాజు పేస్ట్, కొబ్బరి గసాల పేస్ట్, ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ మొత్తము ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాతకి పచ్చివాసన పోయేంత వరకు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాతకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. థిక్గా రావాలి కలరు. ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకోవాలి. తర్వాతకి కొబ్బరి గసాలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాతకి ఆయిల్ సపరేట్ కావాలి. అప్పుడు 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉడికిన తర్వాతకి థిక్గా కలర్ రావాలి. ఆయిల్ అనేది సపరేట్ కావాలి. తరువాతకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని కర్రీలోకి వేసుకోవడమే. అంతే, చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాతకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు 1/2 కిలో అంత వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని
మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. లాస్ట్లోకి ఒక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఒక నిమ్మకాయ పడుతుంది అంతే, చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పూరి, చపాతి, దోశ, పులావ్లోకి చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.